నీషే ఫిలాసఫీలో పర్స్పెక్టివిజం అనేది అత్యంత రెవల్యూషనరీ ఐడియా. సాంప్రదాయక ఫిలాసఫర్లు అబ్సల్యూట్ ట్రూత్ కోసం వెతుకుతుంటే నీషే అసలు నిష్పాక్షికమైన సత్యం అనేదే ఉండదని వాదించారు. ఆయన దృష్టిలో పర్స్పెక్టివిజం ఇస్ ద ఫండమెంటల్ కండిషన్ ఆఫ్ ఆల్ లైఫ్. దృక్కోణం అనేది జీవితానికి ప్రాథమిక షరతు. అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఒక భ్రమ. సాంప్రదాయకంగా సత్యం అనేది అందరికీ ఒకేలా ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని నమ్ముతారు. కానీ నీషే ప్రకారం సత్యం అనేది ఎప్పుడూ ఒక వ్యక్తి ఉన్న సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. ఒక సత్యాన్ని చెప్పే వ్యక్తి యొక్క మానసిక స్థితి, వారి అనుభవాలు మరియు వారి అవసరాలు ఆ సత్యాన్ని నిర్ణయిస్తాయి. అంటే ఈ ప్రపంచంలో ఆబ్జెక్టివ్ ట్రూత్ అనేది ఒక ఎంప్టీ ఎక్స్ప్రెషన్. మనకు తెలిసినవన్నీ పార్షియల్ ట్రూత్స్ లేదా పర్స్పెక్టివల్ ఫిక్షన్స్ మాత్రమే. నీషే అభిప్రాయం ప్రకారం ప్రతి గొప్ప ఫిలాసఫీ ఆ రచయిత యొక్క అసంకల్పిత మరియు తెలియకుండానే రాసుకున్న ఆత్మకథ వంటిది. ఫిలాసఫర్లు తాము కనుగొన్నవి సత్యాలు అని చెప్పుకున్నప్పటికీ అవి వాస్తవానికి వారి ఇంటర్నల్ ఇన్స్టింక్ట్స్ ద్వారా నిర్దేశించబడతాయి. ఒక ఫిలాసఫర్ చెప్పే సత్యం వెనుక అతని శారీరక అవసరాలు, అంటే ఒక నిర్దిష్ట రకమైన జీవితాన్ని కాపాడుకోవటానికి అవసరమైన ఫిజియోలాజికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నీషే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సత్యమే ఎందుకు ఉండాలి? అసత్యం లేదా అనిశ్చితి ఎందుకు ఉండకూడదు? అనిశ్చితి అంటే అన్సర్టెనిటీ. ఆయన ప్రకారం మనం సత్యాలను నమ్మే అనేక విషయాలు వాస్తవానికి ప్రపంచాన్ని తప్పుగా చూపించే ఉపయోగకరమైన అబద్ధాలు. మనిషి మనుగడ సాగించడానికి ఈ రకమైన తప్పుడు నిర్ణయాలు లేదా కల్పితాలు అత్యంత అవసరం. అసత్యాన్ని జీవితానికి ఒక షరతుగా గుర్తించడం ద్వారా నీషే ఫిలాసఫీని మంచి మరియు చెడులకు అతీతంగా నిలిపారు. ప్లేటో వంటి పాత ఫిలాసఫర్లు మంచి, ఆత్మ వంటి నిరాపేక్ష భావనలను సృష్టించి సత్యాన్ని తలకిందులు చేశారని నీషే విమర్శించారు. ఇలాంటి సిద్ధాంతాలు పర్స్పెక్టివిజంని తిరస్కరిస్తాయి. ఇది జీవితానికి వ్యతిరేకం. ప్రతి వ్యక్తి తన సొంత కోణం నుండి ప్రపంచాన్ని చూడటమే సహజం. కానీ డాగ్మాటిజం అంటే ఒకటే సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడటం, అది అందరినీ ఒకే కోణం నుండి చూడమని నిర్బంధిస్తుంది. నీషే పిలుపునిచ్చే కొత్త ఫిలాసఫర్లు లేదా స్వేచ్ఛాజీవులు సత్యాన్ని ఒక భారంగా చూడరు. ఒక వ్యక్తి ఎంతటి కఠినమైన సత్యాన్ని భరించగలడనే దానిపైనే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఆధారపడి ఉంటుంది. సత్యం అనేది ఎల్లప్పుడూ ఒక కోణం నుండి చూసేదే అని గ్రహించిన వారు ప్రపంచాన్ని మరింత లోతుగా, వైవిధ్యంగా అర్థం చేసుకోగలరు. నీషే పర్స్పెక్టివిజం మనల్ని హెచ్చరిస్తుంది. మనం చూసేది సత్యం కాదు, అది కేవలం మన కోణం మాత్రమే. ప్రపంచాన్ని ఒకే ఒక సత్యం అనే ముసుగులో బంధించకుండా రకరకాల దృక్కోణాల ద్వారా దాని వైవిధ్యాన్ని ఆస్వాదించమని నీషే మనల్ని కోరుతున్నారు. నిజమైన జ్ఞానం అంటే అబ్సల్యూట్ ట్రూత్ని కనుగొనడం కాదు, మన పర్స్పెక్టివ్స్ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గుర్తించడం. థ్యాంక్ యూ. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.